కానీ దీని అన్నిటికంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమొస్తున్నదంటే, వీళ్ళ వెనుక ఎవరో ఉన్నారు. ఫండింగ్ ఇస్తున్నారు. ఫండింగ్ ఇచ్చి చేయిస్తున్నారు. ఒక అద్భుతమైన పరిపాలనను దెబ్బతీయాలని చూస్తున్నారని ఒక ఒక నెగెటివ్ ఒక 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 ఏమంటారు? ఆర్గ్యుమెంట్, ఒక ఒక ఆర్గ్యుమెంట్. నెరేటివ్ బిల్డ్ చేశారు. హ్మ్. ఇంటిగ్రిటీని దెబ్బకొట్టడం ఈ ఉద్యమానికి ఉన్నటువంటి, అంటే ఈ ఉద్యమం అని ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ సోషల్ మీడియాలో అతను అప్రోచ్ అయినప్పుడు ముందు అది సీజే మాట్లాడినటువంటి మాటల నుంచి ఒక స్పందనగా అతను సోషల్ మీడియాలో మొదట ఎంటర్ అయ్యాడు అభిజిత్. ఎంటర్ అయినప్పుడు అతనికి తెలియదు ఇంత స్పందన ఉంది ఇక్కడ అని, ఇంత అన్రెస్ట్ ఉందని తెలియదు. జనాలు వెంటనే కనెక్ట్ అయ్యారు ఆయనకి. కనెక్ట్ అయిన తర్వాత అతనికి బాధ్యత పెరిగింది, మనం దీన్ని ఏదో ఆర్గనైజ్ చేస్తే బాగానే ఉంటుంది అని. అతనికి ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలు ఉన్నమాట నిజమే. ఇప్పుడు దీని వెనకాల ఎవరో ఉన్నారని చెప్తున్నారు కదా, వాళ్ళు తవ్వుతున్న తవ్వకాలు అవే. అంటే ఈ దేశంలో మూడోసారి గెలిచినటువంటి పార్టీ, ఈ పార్టీని ప్రజలంతా రూటెడ్గా కోరుకుంటున్నారో మూడో ఎన్నికలో అర్థమైపోయింది. మూడోసారి అంటే మద్దతు వచ్చింది. మూడోసారి సంపూర్ణ మెజారిటీ కాదు. సంపూర్ణ మెజారిటీ కాదు, ఇప్పుడు సాధించామనేటువంటి మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఏది మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఒక 50 సీట్లు అయాచితంగా వచ్చి వాళ్ళ అకౌంట్లోకి చేరినాయి. అది తృణమూల్ కాంగ్రెస్ నుంచి కావచ్చు, డిఎంకే నుంచి కావచ్చు. దీంతో మనం సాధించామనేటువంటి ఒక సక్సెస్ మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఈ సక్సెస్ మూడ్లో ఉండగా ఈ నిరాహార దీక్ష మొదలైంది. దీన్ని మనం బుల్డోజ్ చేయొచ్చు అనుకున్నారు ఒకటి. రెండోది, ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షాలు, వామపక్షాలు అందరూ కలిసి వాళ్ళని ఫండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం దేశ విచ్ఛిన్నకర శక్తుల పట్ల చాలా దృఢచిత్తంతో పనిచేస్తోంది. కాబట్టి దీన్ని బ్రేక్ చేయగలిగితే తప్ప మనం మళ్ళీ భారతదేశాన్ని మన పద్ధతులకు అనుగుణంగా వాడుకోలేమని ఉగ్రవాద సంస్థలు అనుకుంటున్నాయి. దేశం బయట ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు వాళ్ళ తాలూకా ఏజెంట్లు ఉన్నారు ఈ దేశంలో చాలామంది. వీళ్ళందరూ వచ్చి వీళ్ళతో కలుస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళని నడిపిస్తున్నారు. ఇది నెరేటివ్. ఈ నెరేటివ్ బిల్డ్ చేయడానికి రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సోషల్ మీడియా వేదికల మీద మాత్రమే కాదు, అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే ఎక్స్ట్రీమ్గా నడుస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ టోటల్ వాళ్ళ బాకా ప్రోగ్రాంలుగా మారిపోయినాయి. అన్ని ఛానల్స్ మారిపోయి రోజు వీళ్ళ మీద విద్వేషం వెళ్ళగక్కటమే ప్రోగ్రాం. వీళ్ళు అమ్ముడుపోయారు, వీళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, పాకిస్తాన్ తిరిగి. దీని వెనకాల ఇస్లాం ఉగ్రవాదం దగ్గర నుంచి మొదలు పెడితే వామపక్షం వరకు వీళ్ళందరూ మోడీ గారు ఉండటం వల్ల సఫకేట్ అవుతున్నారు. వీళ్ళకి ఒక ఇది కావాలి, ఒక ఇది అంటే ఒక బ్రేక్అవుట్ కావాలి. అందుకని వీళ్ళని వాడేసుకుంటున్నారు. వీళ్ళ వెనకాల వీళ్ళందరూ ఉన్నారు అనేది నరేటివ్ సారాంశం చెప్పాలి. చెప్పి వీళ్ళని కూడా దెబ్బ కొట్టాలి, వీళ్ళ మొరల్ దెబ్బ కొట్టాలి. కానీ నిన్న అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వచ్చిన వాళ్ళే. వాళ్ళకి ఎవరికి బస్సులు, కార్లు లేకపోతే లారీలు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు ఎవరికి కూడా బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వలేదు. అలాగే జనరల్ ప్యాకేజ్ ఉంది. మన పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ ప్రాక్టీస్ ఉన్నటువంటి ప్రోగ్రాం ఏంటంటే, ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే ఆ ప్రాంతపు నాయకులు వాళ్ళకి పట్టున్నటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళి చెప్తారు. వాళ్ళకి ఒక 500 రూపాయల నోటు, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక క్వార్టర్ సీసా పెట్టి ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది. అవి డంప్ అవుతాయి అక్కడ. ఆ డంప్ అయిన తర్వాత అక్కడ నుంచి వచ్చి ఆ లారీలు ఎక్కుతారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు, సభ అయిపోయాక తీసుకెళ్ళి దింపుతారు. ఇది ప్రోగ్రాం. ఇది అలవాటు అయిపోయి వీళ్ళకి నరనరాన జీర్ణించుకుపోయి అలాగే లారీలు పెట్టారనే మాట్లాడుతున్నారు వీళ్ళు. లారీలు పెడితే ఎవరికైనా వస్తారండి అని ఒక బీజేపీ నాయకుడు మాట్లాడేశాడు కూడా. కానీ ఎవరు లారీలు పెట్టలా. లారీలు పెట్టుంటే మీరు మెట్రో ట్రైన్స్ ఎందుకు ఆపారు ఢిల్లీలో? మెట్రో ట్రైన్ సర్క్యులేషన్ ఆపారు కదా నిన్న. ముందేమో 4 స్టేషన్లు బ్లాక్ చేశారు, ఆ ఏరియాలో ఎవడో చెక్కకుండా. ఆ తర్వాత నెమ్మదిగా మెట్రో మూవ్మెంట్ ఆపారు. ఎందుకు ఆపారు? సిటీ బస్సులు ఎందుకు కూర్చున్నారు మీరు ఢిల్లీలో? అంటే మూమెంట్ ఆపుదామని నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. అయినా అంతమంది వచ్చారు, అన్ని వేల మంది. వేలు అంటున్నారు వీళ్ళు, లక్షల్లోనే వచ్చారు. మనకి డ్రోన్ షాట్స్ బయటకు వచ్చినాయి రాత్రి. అంటే ఇంటర్నెట్ కూడా ఆపారు. ఇంటర్నెట్ ఆపిన సందర్భంగా చాలా వీడియోస్ బయటకు రాలేదు.
సాయంత్రం 7 తర్వాత నుంచి బయటకు రావటం మొదలైంది. దానిలో పైనుంచి ఆ చుట్టుపక్కల బిల్డింగ్స్ ఎక్కి తీసిన వాళ్ళు ఉన్నారు. దాదాపుగా పార్లమెంట్ చుట్టూ మోహరించి ఉన్నారు. వాళ్ళు 10,000గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 10,000 అనే మాట అధికారికంగా చెప్తున్నారు కానీ కాదు. నిజానికి ఎవరు అక్కడ కౌంట్ చేస్తారు 10,000 అని కౌంట్ చేసిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం వైపు నుంచి, బీజేపీ వైపు నుంచి వస్తున్న ఓకే. నంబర్ అది. ఆహాహా. ఆ శిబిరం దగ్గర 100-200 మంది కంటే ఉండటం లేదు అని కూడా చెప్తున్నారు. కానీ మనం రోజు చూస్తున్నాం. మనకిక్కడ గాయకుడు చుక్కా రామచంద్రయ్య అక్కడికి రామ్ నరసయ్య వెళ్ళి అవును, రామ్ నరసయ్య వెళ్ళి పాడి ఆ వీడియోస్ తీసి పోస్ట్ చేశాడు కదా. ఆ వీడియోల్లో అక్కడ ఎంతమంది ఉన్నారో కనిపిస్తోంది కదా. ప్రకాష్ రాజు వెళ్ళాడు, ఆయన ఉన్నాడు, ఆయన అక్కడే పడుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటి, మీరు ఎందుకు ఆ ముందు రోజే వెళ్ళి అక్కడ పడుకున్నారంటే వాళ్ళతో ఉండటం ద్వారా ఫీల్ తెలుసుకుందామని వెళ్ళాను అన్నాడు. వాళ్ళతో పడుకోవటం ద్వారా వాళ్ళు ఎలా పడుకుంటున్నారు, దోమలతో కుట్టించుకుంటున్నారు, అక్కడే ఉంటున్నారు, ఇది మనం కూడా ఫీల్ అవ్వాలి కదా, అందుకని వెళ్ళి నైట్ పడుకున్నాను అక్కడ అని చెప్పాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో. కాబట్టి ఇలా సంఘీభావం తెలియజేసిన వాడు ఈయన ఒక్కడే కాదు. నజీరుద్దీన్ షా మాట్లాడాడు, వెళ్ళారు. షబనాజ్మీ వెళ్ళింది, మాట్లాడారు ఆవిడ. ఎంతమంది వెళ్ళారు అక్కడికి, మేధావులు వీళ్ళందరూ చాలామంది మూవ్ అయ్యి కదిలారు కదా. కాకపోతే భారతదేశంలో మిడిల్ క్లాస్ని బలంగా పొల్యూట్ చేయగలిగారు. ఈ పొల్యూట్ అయినటువంటి మిడిల్ క్లాస్ నుంచి ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ వస్తుంది ఇప్పుడు. ఏమిటి? వాళ్ళు ఏమంటారంటే అది కూడా వర్ణాలకు చెందినటువంటి, అగ్రకులాలకు చెందినటువంటి ఒక మిడిల్ క్లాస్ సెక్షన్ నుంచి నరేంద్ర మోడీని ఓడించటం కోసమే ఇది జరుగుతోంది అని చెబుతూ ఒక ఆల్టర్నేటివ్ లీడర్ని మీరు ప్రొజెక్ట్ చేయకుండా ఈ విన్యాసాలు చేయటం ద్వారా మోడీని ఏమీ చేయలేరు అని కూడా వాళ్ళు పోస్టులు పెట్టేస్తున్నారు. ఆల్టర్నేట్ లీడర్ అంటే ఏమిటి? మోడీకి ఆల్టర్నేటివ్ ఎవరు? ఆ రోజున మన్మోహన్ సింగ్ ఆల్టర్నేటివ్ మోడీ అని మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాం. అలా మీరు ఎవరిని చెప్తారు? మీ దగ్గర ఎవరున్నారనే? ఎవరున్నారు? రాహుల్ గాంధీ కుదరదు, అయిపోయింది, అది ఫెయిల్యూర్. ఆయన ఇప్పటికి 3 ప్రయత్నాలు చేసి ఓడిపోయాడు. ఆయన తీసేయండి. ఒక ఫ్లాప్ హీరోతో మళ్ళీ సినిమా తీస్తారా మీరు? మీ దగ్గర హీరో లేడు కాబట్టి మీరు నోరు మూసుకోండి అన్న పద్ధతిలో మాట్లాడేస్తున్నారు. అంటే చదువుకున్న సెక్షనే. వాళ్ళకి విద్యార్థులు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారో తెలుసు. నేను హైదరాబాద్లో వీళ్ళు కాక్రోచ్ మూమెంట్ జరిగినప్పుడు వాళ్ళు టెంట్ వేశారు. ఇక్కడ వేసినప్పుడు ఆ ధర్నా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ కూర్చుంటే విజయవాడ నుంచి ఒక 5-6 పేరెంట్స్ కనిపించారు. అక్కడ పేరెంట్సే. ఏమిటి మీరు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మా పిల్లలు డిప్రెషన్లో ఉన్నారండి, వాళ్ళకి మానసిక స్థైర్యం కలిగించటం కోసం వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చాము ఇక్కడికి. మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు మీరు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఫేస్ చేస్తున్నారు. దీని మీద రోడ్డు మీదకి వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు వాళ్ళందరూ. కాబట్టి మీరు ఒక్కరూ అనుకోకండి ఇది దేశ సమస్య అనే విషయం తెలిస్తే వీళ్ళు డిప్రెషన్లోంచి బయటకు వస్తారు కదా. ఓకే, మీరు ఒక్కరేగా చాలా మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు అనేది మా పిల్లలకి అర్థం చేయించి, వాళ్ళు ఏదో ఇందులో నీట్ కొట్టేసి ఏదో అయిపోతారనే ఆశలు మాకేం లేవు. ముందు వాళ్ళు డిప్రెషన్లో నుంచి బయటకు వస్తే చాలు, ఏదో పని చేసి బతుకుతారు. ఆ డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకురావడం కోసం మేమే వాంటెడ్గా తీసుకొచ్చాం, మా పిల్లల్ని తీసుకురావడం కోసం మేము వచ్చామని మాట్లాడారు. ఇది పరిస్థితి. కాబట్టి ఈ మూమెంట్ అనేక రకాలుగా అనేక మందికి హోప్నిచ్చింది.